ఏం లేదు, మా పుట్టినరోజుకి ఎన్ని ప్రజెంటేషన్స్ వచ్చాయి కదా, మా అమ్మ పుట్టినరోజుకి ఎన్ని వస్తాయి అని అడుగుతున్నారు. నేనేం తప్పుగా ఏం చెప్పలేదు, బాగా చెప్పాను. అంటే అమ్మా, మీ అందరిలాగా మీ అమ్మకి ఏడాదికి ఒకసారి రాదమ్మా పుట్టినరోజు, స్పెషల్ గా ఒలింపిక్ గేమ్స్ లాగా 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అని చెప్పాను. అమ్మకి 4 ఏళ్ళకి ఒకసారి పుట్టినరోజు వస్తుందా? అదేమిటి? అదంతేనమ్మా. అసలు మీ అమ్మ ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఫిబ్రవరి 29. అసలు ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 రోజులే కదా. 4 ఏళ్ళకి ఒకసారి మాత్రం 29 వస్తుంది. అలాగే మీ అమ్మ కూడా 4 ఏళ్ళకి ఒకసారి మాత్రమే పుడుతూ ఉంటుంది. 4 ఏళ్ళకి ఒకసారి పుట్టినరోజు అంటే అమ్మకి ఇప్పుడు వరకు 10 పుట్టినరోజులే జరిగాయి అనమాట. అవునమ్మా. అసలు మీ అమ్మ వయసు ఎంత అనుకుంటున్నారు? 10 years, 10 ఏళ్లే. మీకంటే చిన్నది పాప. నిజం చెప్పాలంటే గౌన్ వేసుకుని ఓటేద్దండకో అని ఊరి మీద మనిషిని పెట్టి మరీ టంకేయించావు కదంటయ్యా. అసలు నీ రాజకీయం ఏంటి అని ఒక్కడెత్తానయ్యా. అబ్బబ్బబ్బబ్బా, ఏ ఎదవండి మీకు చెప్పింది? మీరు ఇచ్చిన డబ్బు నేను మడత పెట్టేశానని. మీరు ఇచ్చిన డబ్బు మడత నలకుండా ఓటర్లందరికీ ఇచ్చేశాను. అబద్ధం. ఎవరిని అడిగినా నువ్వు ఇవ్వలేదని చెప్తున్నా. అబద్ధం అండి. కాదు, వాళ్ళు చెప్పిందే నిజం. ఎవడండి నిజం చెప్పేవాడు? వాళ్ళు నిజాయితీ పరులే. నిజాయితీ పరులు అయితే మీరు పెట్టే గడ్డి తిని ఇలాంటి గాడిదల్ని ఎన్నుకుంటారా? జల్లగొట్టేసావయ్యా. సరే, ఎంతకేళ్ళకి డబ్బులు ఇచ్చారంటావు? మీ మున్సిపాలిటీ మీద ఒట్టండి. ఇక్కడ అయ్యం, నా మీద వేసావు కాదు ఒట్టు. మీరేగా మున్సిపాలిటీ. బాబుల్ని జల్లగొట్టారయ్యా. సరే, నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చినట్టు సాత్వికం ఏంటి అని. ఏమండి, ఓ ఎదవకి ఎదవ పని చేయమని డబ్బు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన ఎదవ పుచ్చుకునే ఎదవ దగ్గర కానీ, పుచ్చుకునే ఎదవ ఇచ్చిన ఎదవ దగ్గర కానీ రసీదులు సంతకాలు ఏమైనా చేయించుకుంటారా? అంతెందుకు, ఎదవ పని చేయమని 5,000 రూపాయలు మీరు నాకు ఇచ్చారు. మీరు దాని రసీదు అడగలిగారా? అడగను. అడిగితే ఎదవైపోతారు. ఇదిగో ఇచ్చావే అనుకో. ఇచ్చాను. అబ్బాయి ఇచ్చావులేవయ్యా. నువ్వు నిజంగా ఇచ్చుంటే ఒక తాగుబోతు ఎదవతో వీడికి ఓటెయ్యద్దు అని ప్రచారం ఎందుకు చేయించావని ఒక్కనిచ్చి అడుగుతున్నాను. నవ్వుతాటి. చూడండి, మీ వార్డులో నిలబడి ఓ తాగుబోతు ఎదవా మీకు ఓట్లేయదోహో అని చెబితే మీ ప్రజానేకం మీకు ఓట్లేయడం మానేస్తే మీకంటే ఆ తాగుబోతు ఎదవకి ఆ వార్డులో పలుకుబడి ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇదిగో ఇలా జల్ల మీద జల్ల కొట్టే ప్రయత్నం చేయొద్దని మళ్ళీ ఒక్కడిస్తున్నాను. సరే, ఈ లంబాదోడి డిస్కషన్ నాకు ఎందుకు చెప్పండి. ఏమిటి? ఏ డబ్బు? మళ్ళీ జల్ల కొట్టాడయ్యా. ఏ డబ్బు అంటావేమిటయ్యా? 5,000. ఏ 5,000? ఓటర్లు కూడా మనకి 5,000. ఏ ఓటర్లు? ఏమిటండి ఇది? ఓట్లు అంటారు, డబ్బు అంటారు, 5,000 అంటారు. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు మీరు? ఇదేమి డబ్బాయింపండి బాబు. ఇదిగో నేను నీకు 5,000 ఇచ్చాను అని కోర్టులో బెల్లబంట్రోత్తులాగా 3 సార్లు చెప్పకపోతే ఒకసారి చెప్పి పోలీసులు పిలిపించగలరా? ఏం పిలిపించలేదా? పిలిపించండి. 100 ఫోన్. నాకు తెలుసు. ఇచ్చింది బ్లాక్ మనీ, లంచం, ఓట్ల కోసం. నువ్వు నోరు మూసుకుని ఫోన్ పెట్టారా సన్నాసి? ఏ దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఉండబట్టి జల్ల కొట్టాడు. ఇప్పుడు నువ్వు గనక ఫోన్ చేస్తే బొక్కలో ఎట్టేది ఆని కాదు మన్ని. ఆడికి ఇలాంటి లాజికల్ తెలియబట్టే మ్యాజిక్ ఆడేస్తున్నాడు. లేకపోతే ఏం చేసేవారు? నేను తలుచుకుంటే ఏమైనా చేసేయగలను. మరి మిమ్మల్ని మోసం చేశాను కదా, అరెస్ట్ చేయించండి. చూడు బాబు, పదవిలో ఉన్న మనిషి అంటే నీటిలో ఉన్న మొసలి కంటే పవర్ఫుల్ అని, అది తలుచుకుంటే ఏనుగు లాంటి మనిషిని కూడా అడ్రస్ లేకుండా చేసేయగలదని ఒక్కడిచ్చి చెబుతున్నాను. నీటిలో ఉన్న మొసలి కంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న విష్ణు చక్రం స్ట్రాంగ్ అని నేను నొక్కి ఒక్కనిస్తున్నాను. చూడు బాబు, ఇప్పుడు మొసళ్ళు ఏనుగులే తప్ప విష్ణుమూర్తి ఇష్టు చక్రాలు లేవు. చూడండి చైర్మన్ గారు, విష్ణుమూర్తులు లేకపోయినా విప్లవమూర్తులు ఉన్నారు. ఎదురు తిరిగే జనం. విష్ణు చక్రాలు లేకపోయినా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి తిప్పించే చక్రాలు ఉన్నాయి, ఓట్లు. మీరు ఇలాంటి ఎదవ పనులు చేసేటప్పుడు మీలాంటి మొసళ్ళని, ఇటువంటి గాడిదల్ని రోడ్డు మీదకి ఈడ్చి తన్ని వాయిస్తారని నొక్కి ఒక్కని చెప్తున్నాను. వస్తాను మరి, సెలవు. ఈయన మాటలింటే పేజే నీకు నాకు ఓట్లేస్తారంటారా? దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గోరిని గుండేసి పేరు చేసిన ఈ కర్మ భూమిలో, మతం కోసం ప్రైమ్ మినిస్టర్ ని కాల్చి కూల్చేసిన ఈ దేశంలో, ఎన్నుపోటు అంటే ఎన్నతో పెట్టిన ఇజ్జిగా చలామణి అయ్యే మన రాష్ట్రంలో అవినీతి అక్రమాలు తప్ప నీతికి నిజాయితీకి నిలవ నేడు ఉండదు అని ఒక్కడిచ్చి చెప్తున్నాను. యు డోంట్ ఫియర్, మనీ ఈజ్ హీరో. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా, మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా, సీపోరా రావత్తన్న రయ్యా వత్తావా, పోపోరా పొమ్మన్నగా వచ్చిందారే పోతావా. గుమ్మడి నిన్నొద
బదలా 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 గుమ్మాళి